మాది నర్సీపట్నం నియోజకవర్గం. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్పీకర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజీ లేదు అంటున్నారు. లేదు ఆయన నేను గన్నవరం ఏకంగా 20 సంవత్సరాలు ఏకంగా పదవులు చేశానండి. నా పేరు నాగబాబు, లగుడు నాగబాబు. అదే అయ్యన్న పాత్ర గారు నేను ఆ టైంలో టీడీపీకి నేను టీడీపీ ప్రభుత్వంలో పోటీ చేస్తే ఆడేం గెలుస్తాడన్న నేనే ఆనలేదు ఆయనకి. కానీ గెలిచాను, నేను గెలిచినా సరే ఆయనకి ఓటు అవసరం అయినాడు. ఒరే నాగబాబు అని ఫోన్ చేశాడు, నీ ఫోన్ నాకు బంద్ చేయదు, నాకు అవసరం లేదు, సూర్యనారాయణ రాజు గారికి నేను ఓటు వేసుకున్నాను. గెలడం టీడీపీయే, నేను నామినేషన్ వేసినాడు. ఒరే నాగబాబు గారు గెలుస్తాడా అది ఎవడే అన్నాడు. అదే మా అయ్యన్న పాత్ర గారు. అలాంటిది ఇవాళ ఈ క్యాలాజీ ఏమంతదండి, ఆయనకి ఆంత సార్, ఆయనకి ఆందో. ఇవాళ మెడికల్ క్యాలాజీ ఆయనకి ఆంతదా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఆయనకి ఆంతయా ఏంటి? ఇవాళ గన్నవరం అదే తుని నర్సీపట్నం బెమ్మానం రోడ్లు అంట. గన్నవరం మెట్ట దగ్గర మొన్నే గన్నవరం సెంటర్ ఇలా టర్నింగ్ దాటిన తర్వాత ఆ గోతులో ఎంతమంది పడ్డారో తెలదు, ఎంతమంది పోయారో తెలదు. మా ఊర్లో కల్లేసారండి. మా పక్కన శివారి గ్రామం వైవీపట్నం అని, వైవీపట్నం దాకా అంతా మేకప్ చేశారండి. మేకప్ అంతా గొయ్యలైపోయింది. ఇదే అయ్యన్న పాత్ర గారు, జగన్ గారిని అప్పట్లో ఏమన్నారంటే విన్నారా? మీకు తెలుసా? ఓడిపోయాడు కానీ మాకు అమ్మ బాబో నడువులు జంపడేసాయి. మేము ఎక్కడ ఇదండి, ఎక్కడ అనకాపల్లి కానీ ఇక్కడ ఇసుపల్లి కానీ మా నడువులు జంప్ అయిపోయాయి, మా నడువులు బేకాడేసాయి. మరి ఇవాళ ఏమయ్యండి? ఎక్కడి నుంచి అండి? ఆయన తుని నుంచి నర్సీపట్నం నుంచి తుని తిరగమనండి, ఆ రోడ్లు చాలండి. ఇలాగ ఈ వైజాగ్ మాటకండి అది చూడమనండి. అదే అయ్యన్న పాత్రి గారు ఏంటి, అయ్యన్న పాత్రి గారు మాట్లాడతారండి. ఆయనకి కొద్దిగా అంటే మేము ఉన్న కాదు, ఆయన మనుషులు ఆనరండి, మనుషులు ఆనరు, ఏదన్నదో ఆందో. దీన్ని పూర్తి చేస్తే ఆయనకే మంచి పేరు కదా. దీన్ని పూర్తి చేస్తే ఆయాల జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టారు, ఈ అయ్యన్న పాత్రి గారు పూర్తి చేశారన్న ఒక ఈ గ్రామంలో మొత్తానికి మన నియోజకవర్గం ఒకటి మొత్తం 2-3 నియోజకవర్గాలు అంతా కలిపి ఇక్కడ పిల్లలు అంతా కూడా ఈ చదువు పూర్తి చేసుకొని ఇందులో డిగ్రీ మొత్తం అంతా చేసుకున్న తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి జాబులు వస్తాయి. ఆయన ఎందుకని అలా అంటున్నారు? అసలు లేదని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాది ఏంటి ఆయన అదేనండి. ఇవాళ ఇక ఇప్పుడు తమ్ముడు ఆగండి అమ్మా, తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేశారు, ఇంతవరకు తెచ్చారు. ఇంతవరకు తెచ్చిన దాన్ని పునాది లేదు, దీనికి ఏప్రిల్ లేదు, దీనికి ఏది రిజిస్ట్రేషన్ పేపర్ లేదన్నాడు. ఆగండి అమ్మా తమ్ముడు, ఒకసారి ఆగండి. లేకంటే ఇంతవరకు అపస్టైర్లు ఎందుకు వచ్చాయి? కాకపోతే ఈ చేస్తే జగన్ గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని ఆయన బాధ. ఇప్పుడు మీరు ఎంతమంది వెళ్తున్నారు? ఏమన్నా వస్తే మీరు కూడా చూపించేవాళ్ళ ఆయనకి? ఎవరికి? అయ్యన్న పాత్ర గారికి వస్తే బెమ్మలుగా వస్తామండి.